ఇంకొక వార్త ఉంది ఇక్కడ. షకీల్ అరెస్ట్. శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పై పలు క్రిమినల్ కేసులు. ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసిన అధికారులు. తల్లి అంత్యక్రియల కోసం స్వదేశానికి షకీల్ అంటూ షకీల్ పైన ఆల్రెడీ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అంటే దొరికితే అప్పచెప్పురు అన్నట్టుగా, దొరికితే అరెస్ట్ చేస్తామన్నట్టుగా లుకౌట్ నోటీసులు ఉన్నాయి. సో అందుకోసమే షకీల్ అరెస్ట్ చేశారు. కొన్ని క్రిమినల్ కేసెస్ ఉన్నాయి ఆయన పైన. ఇగో పలు క్రిమినల్ కేసులో నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ను గురువారం శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షకీల్పై ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ జారీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దుబాయ్ నుంచి వచ్చిన షకీల్ను ఇమిగ్రేషన్ అధికారులు ఆపి పోలీసులకు సమాచారం అందించారు. తల్లి అంత్యక్రియలో పాల్గొనేందుకు తాను ఇండియా వచ్చానని షకీల్ చెప్పడంతో పోలీసులు అందుకు అనుమతించారు. 2023 డిసెంబర్ 23న ఉదయం షకీల్ కుమారుడు రాహిల్ అయిన పేరు మద్యం మత్తులో పరిమితికి మించిన వేగంతో కారు నడుపుతూ ప్రజాభవన్ ఎదుట ఉన్న ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రాహిల్ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్టేషన్కి తరలించారు. అయితే షకీల్ వద్ద పనిచేస్తున్న ఓ యువకుడిని కేసులో నిందితునిగా చేర్చిన పంజాగుట్ట పోలీసులు రాహిల్ని విడిచిపెట్టారు. అయితే ఈ విషయం వెలుగు చూడడంతో అప్పట్లో తీవ్ర కలకలం రేగింది. ఈ క్రమంలో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ స్వయంగా కేసును విచారించారు. షకీల్ అప్పట్లో తన కుమారుడిని తప్పించేందుకు బోధన్ సీఐగా పనిచేసిన అధికారితో పంజాగుట్ట సీఐగా ఉన్న దుర్గారావుతో మాట్లాడించినట్టుగా వెల్లడైంది. బోధన్ సీఐతో పాటు పంజాగుట్ట సీఐతో స్వయంగా మాట్లాడినట్టు నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు పంజాగుట్ట సీఐ దుర్గారావు, బోధన్ సీఐలు సస్పెండ్ చేశారు. తన పలుకుబడితో యాక్సిడెంట్ కేసు నుంచి కొడుకును తప్పించాడన్న ఆరోపణలతో షకీల్ను ఈ కేసులో 3వ నిందితుడిగా చేర్చారు. కేసులు నమోదు కాగానే షకీల్ దుబాయ్ పారిపోయాడు. అప్పటి నుంచి మళ్ళీ తిరిగి రాలేదు. నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించకపోవడంతో దర్యాప్తు అధికారులు లుకౌట్ సర్క్యులర్ని జారీ చేశారంటూ అయితే చేయించారు. ఈ క్రమంలో దేశంలోని అన్ని ఎయిర్పోర్ట్ల ఇమిగ్రేషన్ సిబ్బందికి షకీల్ పాస్పోర్ట్ వివరాలు తెలియజేశారు. ఏ విమానాశ్రయంలో దిగినా ఆయన అదుపులోకి తీసుకొని సమాచారం ఇవ్వాలని సూచించారు అంటూ ఇక్కడ తల్లి చనిపోవడంతో వచ్చిండు ఆయన. ఇక్కడ ఇలా 1.5 ఏళ్ల నుంచి దుబాయ్లో ఉంటున్న షకీల్ తన తల్లి చనిపోవడంతో ఆమె అంత్యక్రియలో పాల్గొనేందుకు గురువారం దుబాయ్ నుంచి విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చాడు. లుకౌట్ సర్క్యులర్ జారీ అయి ఉన్న నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్న ఇమిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎయిర్పోర్టుకు చేరుకున్న పోలీసులు షకీల్ను తమ అదుపులోకి తీసుకున్నారు. యాక్సిడెంట్ కేసును విచారిస్తున్న ఓ పోలీసు అధికారితో మాట్లాడగా కొడుకును తప్పించిన కేసుతో పాటు పలు కేసుల్లో షకీల్పై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు ఉన్నట్టు తెలిపారు. తల్లి అంత్యక్రియల్లో పాల్గొనడానికి షకీల్ను అనుమతించినట్టు చెప్పారు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఆయా కేసుల్లో షకీల్ను విచారిస్తామని తెలిపారంటూ షకీల్ అరెస్టుకు సంబంధించినటువంటి విషయం. అంటే అంటారు కదా, తప్పులు చేసి నువ్వు ఏడ దాక్కున్నా, ఏ కలుగులో దాక్కున్నా ఎన్నడో ఒకనాడు బయటకు రావాల్సిందే. దేనికోసం అన్న ఇలా షకీల్ అలా తల్లి అంత్యక్రియల కోసం బయటకు వచ్చిండు, దొరికిపోయాడు. 1.5 సంవత్సరం నుంచి దొరకకపోయినా ఇప్పుడు దొరికిపోయాడు.